గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మొత్తం మీద చూసుకుంటే ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా, చాలా హాట్గా సాగుతున్నాయి. అంటే మే 13కి ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మంత్ 27th నుండి బస్సు యాత్ర చేస్తున్నారు, మేమంతా సిద్ధం అనే పేరుతో. మరి ఒకప్పుడు అంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటే జనంలోకి జగన్ వెళ్ళారు కాబట్టి, వాళ్ళ మన్ననలు పొందాడు కాబట్టి ఈరోజు గెలిచింది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు బస్సు యాత్రతో మళ్ళీ జనంలోకి వెళ్తున్న జగన్కి ఆ రోజు ఎంతైతే అభిమానం దక్కిందో, ఎలా అయితే మంగళహారతులు పట్టి జనాలు ఆహ్వానించారో, ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది అంటారా? ఎందుకంటే కొంతకాలంగా జనంకి చాలా దూరంగా ఉన్నారనే వార్త వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది? పరదాలు ఉంటాయా? పరదాలు లేకుండానే వెళ్తున్నారా? పరదాలు కట్టుకుని వెళ్తున్నారా? బస్సు యాత్ర రాజు వెడలే రభసకు రవితేజముల రయగా. ఏంటంటే 21 రోజులు 21 నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. మేమంతా సిద్ధం అనే దానికి ఆయన 21 లోక్సభ నియోజకవర్గాలు ఎందుకు ఎంచుకున్నారు? 21 ఓడిపోతున్నారా? ఆయన గెలిచే 4ని వదిలేసి 21 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన పెట్టుకున్నారా? ఒకవైపు ఏమో సర్వేలు చెప్తున్నాయి, ఏంటి, తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ చాలా బలంగా వెళ్తోంది, ఒక వేవ్ వస్తుంది అనేటటువంటిది మనకి ఎలక్షన్కి 100 రోజుల ముందు నుంచే వెళ్తాను. అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి కట్లు దించుకుని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి, కొన్ని సర్వేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కూడా చెప్తున్నాయి కదా. ఎందుకంటే వై నాట్ 175 ఖచ్చితంగా చేసి చూపిస్తారు, మళ్ళీ జగనే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అక్కడే దెబ్బతిన్నారు కదా. వై నాట్ 175 అనేది అదొక మిస్ఫైర్ అయిన స్లోగన్. ఇప్పుడు వై నాట్ 542 అనుకోవచ్చుగా. ప్రధాని మోడీ 400 ఎందుకు అంటున్నాడు? అబ్కి బార్ 412 ఇది అంటున్నాడు కదా. 400 పెట్టుకున్నారు ఎందుకు మోడీ? వై నాట్ 542 అని వెళ్ళొచ్చు కదా. వీళ్ళు ఏంటంటే కొండకేస్తే వస్తే కొండ, పోతే వెంట్రుక అనుకుంటే ఎట్లా? కాకపోతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన ఎందుకు వచ్చిందంటే అది ఆయన వైఫల్యాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఏది మీరు ఆల్రెడీ చెప్పారు, ఇన్నాళ్ళు ఆయన 4 గోడలకే పరిమితమయ్యారు, ప్రజలకి ఆయనకి కనెక్టివిటీ పోయింది. మొత్తానికి ఇప్పుడు గతంలో ఉన్న మంగళహారతులు ఇప్పుడు ఉంటాయా అంటే కష్టం. ఎందుకని? ప్రజలకు దూరమైనటువంటి వ్యక్తికి ప్రజల నుంచి కూడా అదే నిరసన ఉంటుందన్నమాట. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి అంతే దూరం. ఇప్పుడు ప్రజల్ని రిసీవ్ చేసుకోవటం ఈయన మర్చిపోయారు. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోరన్నమాట. కాకపోతే మీకు కోలాహలం కనపడుతుంది, జనం మొబైల్ చేస్తారు. ఇప్పుడు మారినటువంటి ప్రస్తుత రాజకీయ కాలమాన పరిస్థితుల్లో జనం రావటం లేదు, జనం తరలిస్తున్నారు. ఆ పార్టీ అయినా అవును. కానీ సార్, ఇప్పుడు చూసుకుంటే జగన్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు, సంక్షేమ పథకాలని తీసుకొచ్చి నలుగురికి అందేలా చేస్తున్నారు, అందరికీ సమానంగా వెళ్ళేలా చేస్తున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి మన్ననలు అనేవి దక్కాల్సిందే కదా. అంటే పథకాలు దేశంలో ఇంతకుముందు ఎవరు తేలేదా? జగన్మోహన్ రెడ్డి పేటెంటా పథకాలు అనేది? కాదు కదా. సంక్షేమం అనేది అది పాలనలో ఒక భాగం, పాలనే సంక్షేమం కాదు. ఏంటంటే వెల్ఫేర్ అనేది గవర్నెన్స్లో ఒక పార్టే. ఇంకా దానిలో అనేక పార్ట్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఏంటి మెషినరీ, సుపరిపాలన, ఇవన్నీ వదిలేసి కేవలం అతనేంటి ఒకదాన్నే నమ్ముకున్నాడు. నీకు 2 కళ్ళు ఉంటే, అవయవాలన్నీ సక్రమంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అలా కాకుండా ఏదన్నా ఒక అవయవం దెబ్బతింటే ఒక కంటితో చూస్తే మరి అది వికలాంగులే. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైకల్యంతో కూడిన పరిపాలన. ఇది పాలనా వైకల్యం.
ఎందుకని అభివృద్ధిని వదిలేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా చేశాడు, సంపద సృష్టిని గాలికి వదిలేశాడు. కేవలం సంక్షేమం, మీరు అన్నది 130 బటన్లు నొక్కాడా? 130 బటన్లు నొక్కటం ఏమో కానీ 130 స్కీములు రద్దు చేశాడంట. అంటే రద్దు చేసిన స్కీము ప్రతిదానికి ఒక బటన్ నొక్కాడు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడంలో బటన్ నొక్కుతున్నాడు, ఒక స్కీమ్ లేచిపోతాను. అంటే ఏంటి, గతంలో ఉన్న స్కీములను రద్దు చేసిన స్కీముల స్థానంలోనే కొత్త స్కీములు తెచ్చాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన వెల్ఫేర్ ఏమీ కాదు. ఇది గత ప్రభుత్వాలు ఇచ్చిన వెల్ఫేరే పోల్చుకున్నట్లయితే. అప్పటి బడ్జెట్లో అప్పటి వెల్ఫేర్ శాతం ఎంత? రాజశేఖర రెడ్డి బడ్జెట్లో రాజశేఖర రెడ్డి ఎంత వెల్ఫేర్ ఇచ్చాడు? ఎన్టీ రామారావు బడ్జెట్లో ఎన్టీఆర్ వెల్ఫేర్ శాతం ఎంత? చంద్రబాబు బడ్జెట్లో చంద్రబాబు వెల్ఫేర్ శాతం ఎంత? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బడ్జెట్లో టోటల్ అవుట్లే వెల్ఫేర్ శాతం ఎంత చూస్తే అంతా ఒకటే. ఈయనేమి ఊడదీసిందేమీ కాదనమాట. సంక్షేమం ఒక్కటే ఓట్లు కురిపించదమ్మా. ఎందుకంటే ఒక పక్క రోడ్లన్నీ గుంతలమయం, ఎటు చూసినా మొండి గోడలు. ఏంటి, పేదల ఇళ్ల నిర్మాణాన్ని పడకేయించాడు. ప్రధానమైనటువంటి లోపం జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లన్నా పేదలకు ఇచ్చారా? ఇవ్వలేదు, వాటిని పాడుపెట్టారు. గత ప్రభుత్వాలు కట్టినటువంటి నిర్మాణాలను ఉపయోగించుకున్నారా? వాటిని పాడుపెట్టారు. ఎందుకని? ఒక అపోహ గత పాలకుల్లో లేదు, రాజశేఖర్ రెడ్డిలో లేదు ఈ అపోహ. ఏది, ఔటర్ రింగ్ రోడ్ గడితే చంద్రబాబుకి పేరు వచ్చుద్దనో, శంషాబాద్ విమానాశ్రయం కంప్లీట్ చేస్తే చంద్రబాబుకి పేరు వచ్చుద్దనో ఆపాడా? కంటిన్యూ చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఇనాగర్ చేసింది రాజశేఖర రెడ్డి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో దాన్ని ఓపెన్ చేయించాడు. అంటే శిలాఫలకం మీద వాళ్ళ పేర్లే ఉంటాయి కానీ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధిని ఆపేసిన పాలకుడిని ప్రస్తుతం ఒక జగన్మోహన్ రెడ్డి రూపంలోనే చూస్తున్నాము. దీనికి ఆయన రేపు మూల్యం చెల్లించక తప్పదనమాట. ఇప్పుడు బయలుదేరాడు, మొత్తానికి పరదాలు కట్టుకెళ్తాడా వదిలేసి వెళ్తాడా, మొత్తానికి జనంలోకి వెళ్తున్నాడు. దానికి కూడా దగ్గర 35 కోట్లతో బస్సులు కొన్నాడంట. ఆర్టీసీ బస్సుల ఒక్కొక్క బస్సు 13 కోట్లతో, లోపలన్నీ ఆయన వసతులతో 3 బస్సులు కొన్నారు. ఇంతకుముందు కూడా ఒక 2 బస్సులు ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్, అవి అసలు వాడిందే లేదు. ఆర్టీసీకి ఇప్పుడు ఇంకొక 35 కోట్లు బరువు పడిందనమాట. జగన్మోహన్ రెడ్డి రాజు వెడల రభసకేమో కానీ ఆర్టీసీ పైన 35 కోట్ల భారం వేశాడు. అయితే హెలికాప్టర్స్ కూడా కొన్నారు, హెలికాప్టర్స్ అద్దెకు తెచ్చుకున్నారు. అదెంత, నెలకు 10 కోట్లు అనుకుంటా, 2 హెలికాప్టర్లు. ఇప్పుడు ఈ బస్సులు వీటన్నిటితో ఆయన ప్రజలకి కనెక్టివిటీ పెంచుకోకుండా వీటికి కనెక్టివిటీ పెంచుకున్నాడు. వృధా వినియోగం, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, నిరర్ధక వ్యయానికి ఆయన మోజులో పడి ప్రజలకు దూరం అవ్వటమే దురదృష్టం. తెలంగాణలో ఫలితాలు మీరు చూశారు. ఏంటి, కె చంద్రశేఖరరావు ఇదే ఎపిసోడ్ అన్నమాట. ఆయన ఇంతకన్నా ధీమాగా తీసుకున్నాడు. ఏంటి, వెల్ఫేర్ అసలు తెలంగాణ మోడల్ దేశం మొత్తం అప్లై అవుతుందన్నారు. రైతు బంధు నేనే పెట్టాను, నా రైతు బంధుని ప్రధాని మోడీ కాపీ చేశాడు, కిసాన్ సమ్మాన్ యోజన అన్నారు, దళిత బంధు అన్నారు. ఎన్నో స్కీములు ఇచ్చాడు కదా. వెల్ఫేర్ నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఎన్నోట్లు పడ్డాయో, వెల్ఫేర్ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా అన్నోట్లే పడతాయి. ఇక్కడ హ్యూమన్ టచ్ కోల్పోయారు. ఆయన ప్రజలతో సంబంధాలు దూరం చేసుకున్నాడు, ప్రగతి భవన్కే పరిమితం అయిపోయాడు, బయటికి రావటం తగ్గి చేశాడు. నాయకులకి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు లేవు. ఆయన శిష్యుడే కదా ఈయన కూడా, కాబట్టి గురువు గారినే ఫాలో అయినట్టున్నాడు. కనీసం ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మాకు అపాయింట్మెంట్ లేదని మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పారు. ఏమని, 5 ఏళ్లలో నాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు మా సీఎం అంటూ. మొత్తం ఎంపీలంతా కూడా ఆయనకు దూరం అయ్యారు. ఏది, ఒక 6-7 ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఎన్నికలకు 100 రోజుల ముందే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారంటే
అక్కడే జగన్మోహన్ రెడ్డి ఓటమి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. సరే, మొత్తానికి దిద్దుబాటు చర్యల్లో భాగంగా తప్పులు దిద్దుకుంటూ ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్తున్నారు. ఎంత మేరకు ప్రజలు మరి ఆయన మాట వింటారు? తను కూడా ఓటమిని ఆయన ఒక రకంగా అంగీకరించినట్టే కనపడుతోంది. ఏది కాలం కలిసి రాలేదు కాబట్టి నడిచిపోతుంది. ఆయన నుంచి వచ్చే మాటలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఏంటి ఈ యాత్ర పేరు? మేమంతా సిద్ధం. అంతకుముందు ఆల్రెడీ ఒక 4 సభలు పెట్టాడు. ఏంటి సిద్ధం సభల మేదరమెట్ల, అది నీకేదో అది కూడా బూమ్రాంగ్ అయ్యాయి. గ్రీన్ మ్యాట్లు లేకపోతే విఎఫ్ఎక్స్ మాయాజాలం. మరి రేపటి మేమంతా సిద్ధంలో కూడా గ్రీన్ మ్యాట్ ఉంటుందా? విఎఫ్ఎక్స్ మాయాజాలాలు ఏమైనా చూపిస్తారా? అసలు బెదిరింపులు కనపడుతున్నాయి. ఈ విధమైన పేర్లు ఈ యాత్రలకు ఈ సభలకు మొదటిసారి చూస్తున్నాం. సిద్ధం, మీరు సిద్ధమా సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అరుస్తుంటే మాట్లాడుతుంటే ఒక బెదిరింపు కనపడతారు. మేమంతా సిద్ధం, మీరు సిద్ధమా అని రేపొద్దున ఆయన పిలుపు ఇచ్చినప్పుడు దేనికి సిద్ధం? ప్రాజెక్టులు పాడు పెట్టడానికి సిద్ధమా? పేదల ఇళ్ల నిర్మాణం ఆపేయడానికి సిద్ధమా? దేనికి మీరంతా సిద్ధం అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుందన్నమాట. అభివృద్ధిని నీరుగార్చడానికి సిద్ధమా అని ప్రజలే ప్రశ్నించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. మేమంతా సిద్ధం అంటే దాడులక, దౌర్జన్యాలక, తప్పుడు కేసులక, అక్రమ నిర్బంధాలక, దేనికి మీరంతా సిద్ధం అని ప్రజలు అడుగుతున్న పరిస్థితుల్లో రేపటి సభ, రేపటి యాత్ర ఆయనకి మరి ఎంత మేర గెలుపును తెచ్చిపెడుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.